మరి ఏంటి అసలు ఇప్పుడు ఏం జరగాలి అని అంటే సమాజం ఆలోచిస్తున్నట్లుగా, సమాజం భావిస్తున్నట్లుగా ఎవరైతే ఆ బిడ్డ విషయంలో న్యాయం జరగాలి ఆ బిడ్డకి అని అంటే, లేదా మదన్ మోహన్ అడుగుతున్న దానికి న్యాయం జరగాలి అని అంటే 3 అంశాలను ప్రధానంగా తీసుకోవాలి. ఒకటి, ఎవరైతే ఆ వీడియో తీసుకోవాల్సిన దాంట్లో ముందు ఆ బిడ్డకి రక్షణ కల్పించాలి. ఆ బిడ్డకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే మనం గతంలో అనేక విషయాలు చూసాం. వైఎస్ వివేకానందరెడ్డి లాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేస్తే ఇదే విజయసాయిరెడ్డి గారు గుండెపోటు అని చెప్పినటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలు మరి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మరి ఆ తర్వాత జరిగినటువంటి అనేక అంశాలు కూడా మనం చూసాం. ఆ కేసు ఎలా వెళ్ళింది, ఎలా వెళుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఆ పిల్లవాడికి ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఒక భయం కూడా ఉంది. ఆ పిల్లవాడికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ బిడ్డ డిఎన్ఏని కూడా తీసి ఉంచాలి. ఎందుకు అనంటే రేపు భవిష్యత్తులో ఏదైనా కానీ ఈ వివాదం ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు కాబట్టి ఆ డిఎన్ఏ కూడా తీసి ఉంటే ఆ పిల్లవాడికి, ఆ బిడ్డకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా ఒక ప్రధానంగా ఉంది. మరి మదన్ మోహన్ ఎవరైతే శాంతి భర్త కోరుతున్నటువంటి విధంగా తన డిఎన్ఏని, అదేవిధంగా సుభాష్ రెడ్డి డిఎన్ఏని, విజయసాయిరెడ్డి డిఎన్ఏని ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే, మా ముగ్గురులో ఎవరు డిఎన్ఏ అనేటువంటిది తేలాల్సిందే అనేటువంటి దాని విషయంలో కూడా చాలా బలంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి. మరి ఈ విధంగా ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతూ ఇన్ని డైవర్షన్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, తెలుగు సమాజంలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. నేషనల్ మీడియా కూడా దీని మీద అనేక కథనాలను కూడా దీనిపైన తెలియజేస్తున్నటువంటి అంశం. అంటే ఇది ఆ డిఎన్ఏ టెస్ట్ తేలేంత వరకు ఇది ఫలానా వాళ్ళకి సంబంధం ఈ బిడ్డ అనేటువంటిది మాత్రం తేల్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సుభాష్ మాత్రం ముగ్గురు డిఎన్ఏ టెస్టులు చేయాలంటున్నాడు. తన బిడ్డకు తండ్రి, సుభాష్ రెడ్డి బిడ్డకు తండ్రి, విజయసాయిరెడ్డి బిడ్డకు తండ్రి, ముగ్గురిది తేల్చాల్సిందే. శాంతి నాకు విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని చెప్పింది, తర్వాత సుభాష్ రెడ్డి బిడ్డ అని చెప్పింది, మరలా తర్వాత విజయశాంతిరెడ్డి గారి బిడ్డ అని చెప్పింది. మరి అలాంటప్పుడు విజయసాయిరెడ్డికి ఎవరు బిడ్డ అనేది తేలాలంటే ముగ్గురు డిఎన్ఏ టెస్టులు చేయాల్సిందని చెప్పని మదన్ మోహన్ ఎవరైతే శాంతి భర్త కోరుతున్నాడు. మరి శాంతి మాత్రం ఈ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్తుంది. కానీ సుభాష్ రెడ్డి మాత్రం ఈ ప్రెగ్నెన్సీతో కానీ లేదా ఈ బిడ్డతోటి కానీ నాకు సంబంధం లేదు, నన్ను అనవసరంగా దీంట్లో ఇరికిచ్చారు, నన్ను లాగొద్దని చెప్పని తాను చెప్తూ ఉన్నాడు. మరి విజయసాయిరెడ్డి గారు మాత్రం ఈ అంశం గురించి ఎక్కడా మాట్లాడలేదు, ఎక్కడ దీని గురించి ఈ వివాదం గురించి మాట్లాడలేదు. ఆయన మీడియా మీద దాడికి మాత్రమే పరిమితమయ్యాడు. పర్టికులర్గా మహా న్యూస్ మీద మనపైన మాత్రమే, నాపైన మాత్రమే విచక్షణారహితంగా, క్రూరంగా, ఒక హేయంగా, ఒక మానవులు మాట్లాడినటువంటి భాషను మాట్లాడే విధంగా కుసంస్కారంగా అతను మాట్లాడినటువంటిది కూడా మనం చూసాం. సరే, ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే ముందు ఈ అంశంలో డిఎన్ఏ టెస్ట్ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లో దీంట్లోనే ప్రధానమైనటువంటి మరొక కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఉంది.